టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. వైసీపీ అబద్దాలను వేగంగా వ్యాప్తి చేస్తోందని, మనం నిజం చెప్పేలోపు జగన్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని చంద్రబాబు సూచించారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పూర్ణ సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, శంకరి, టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు నేతలతో సమావేశమయ్యారు. అంటే మంత్రులు, అందుబాటులో ఉన్న నేతలందరితో కూడా సమావేశమయ్యారు. చంద్రబాబుతో మంత్రులు అనిత, అలాగే బాలవీరేంద్ర స్వామి, అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, పార్టీ వరలరామయ్య తదితర నాయకులందరూ కూడా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధానంగా కొన్ని అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయి. వైసీపీ అబద్ధాలని వ్యాప్తి చేయాలని చెప్పి చూస్తుంది, వాటిని మనం సమర్థవంతంగా తిప్పుకొట్టాలని చెప్పి కూడా చంద్రబాబు నేతలకైతే చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే వాటిని ఎప్పటికప్పుడు అంటే జగన్ అసత్యాలను ఎక్కువగా ప్రజల్లోకి చొప్పించే విధంగా కూడా ఆయన మాట్లాడుతున్నాడు. వాటన్ని కూడా ఎప్పటికప్పుడు ఆ అసత్యాలను మనం తిప్పికొట్టాలి, వాటి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలని కూడా చంద్రబాబు నేతలకు తెలియజేయడం కూడా జరిగింది. అయితే మన ప్రజలకు నిజం చెప్పేలోపే జగన్ అబద్ధాలన్నీ కూడా ప్రచారం చేస్తున్నాడు. వీటి పట్ల అందరూ కూడా చాలా ప్రత్యేకమైన దృష్టి కూడా సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్పడం కూడా జరిగింది. ఇటీవల అనంతపురం జిల్లాలో రాములవారి రథానికి నిప్పు పెట్టిన ఘటనపై కూడా పోలీసు అధికారుల తీరుపై సీఎం వద్ద పార్టీ నేతలు కొంత అసంతృప్తి వ్యక్తపరిచారు. ఎందుకంటే ఆ నిందితులు వైకాపా నేతలు అంటూనే రాజకీయ ప్రమేయం లేదనే భిన్న అభిప్రాయం పోలీసులు వ్యక్తపరుస్తానని కూడా చంద్రబాబు దృష్టికి వరలరామయ్య అలాగే వేరే నేతలు కూడా తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఈ అన్ని అంశాల మీద కూడా ఆయన మొత్తం కూడా చర్చించడం కూడా జరిగింది. అయితే పోలీసులు విచారణ పూర్తి చేయకుండా రాజకీయ ప్రమేయం లేదంటూ కూడా ఎలా చెప్తారంటూ కూడా చంద్రబాబును కలిసిన నేతలు చంద్రబాబు వద్ద వ్యక్తపరిచినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వైసీపీ నేతలు దూకుడుతనంగా వెళ్తున్నారు. వాటన్నిటిని కూడా మనం సమర్థవంతంగా ఎప్పటికప్పుడు ఎదుర్కోవాలి. కొంతమంది పోలీసు అధికారులు కూడా ఇంకా వైసీపీకి అనుకూలంగానే పనిచేస్తున్నారన్న సంకేతాలు కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి అని కూడా ఈ నేతలు చంద్రబాబు దృష్టి తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన ఏదైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించిన అభ్యర్థుల ప్రతిపాదన సిద్ధం చేయాలని చెప్పి పల్లా శ్రీనివాసరావుకు అలాగే అశోక్ బాబు కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.